తెలంగాణ ప్రభుత్వం ఇక సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని అయితే ప్రస్తుతం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొత్త పింఛన్ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ కొత్త పింఛన్లో ఎవరెవరు ఇందులో ఇక ప్రధానంగా ఉంటారు అంటే ఎలాంటి కేటగిరీల వారికి ప్రజెంట్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ కొత్త పింఛన్ కోసము అనేటువంటి వివరాలను మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ముఖ్యంగా ఈ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలి, మనం దానికి సంబంధించి ఫామ్లో ఎట్లా ఫిల్ చేయాలి అనేటువంటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం ఒకసారి. దాంతోపాటు ఇక మరి ఈ యొక్క పథకంలో ఇక ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దాంతోపాటు మరి ఇక అంటే ఇందులో ఎంత సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి, భూమి ఎంత ఉండాలి, ఉద్యోగాలు ఉన్న వారి కుటుంబాలలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగాలు ఉండి కూడా ఆర్థిక స్తోమత బాగలేకపోతే వాళ్ళకి పింఛన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవో ఇవన్నీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ఏదైతే ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం ఒక తీపి కబురే అందజేసిందని చెప్పుకోవాలి. ఇక గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే విడోస్ కావచ్చు అంటే వితంతువులు కావచ్చు, లేకపోతే సింగిల్గా ఉన్నటువంటి మహిళలు, ఇక వికలాంగులు, వీళ్లకు ప్రధాన ప్రయారిటీ అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. ముఖ్యంగా ఇది మనం చూసినట్టయితే ఇది ఏది న్యూ శాంక్షన్స్ టు ప్రయారిటీ కేటగిరీస్ అంటే ఈ కొత్త పెన్షన్కి ఎలాంటి ప్రయారిటీ అంటే ఏ కేటగిరీల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంది ప్రభుత్వం అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపోజ్డ్ కేటగిరీస్ ఫర్ ఏ శాంక్షన్ ఆఫ్ ఎ న్యూ పెన్షన్స్ అండర్ చేయూత ఈ కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ప్రియారిటీ ఇస్తున్నట్టుగా ప్రస్తుతం వీళ్లకు పింఛన్ ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్లకు అన్న కోణంలో అయితే ప్రభుత్వము డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే సింగిల్ ఉమెన్ అంటే పెళ్ళి అయ్యి భర్తతో విడిపోయి ఉన్న వాళ్ళకు అంటే పెళ్ళి అయిన తర్వాత భర్తతో విడిపోయి ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి అంటే సింగిల్ ఉమెన్కి, దాంతోపాటు ఇక భర్త చనిపోయిన వాళ్ళకి విడోస్ ఉంటారు కదా వాళ్ళకి విడోస్కి, దాంతోపాటు టెడ్డీ ట్యాపర్స్ అంటే వీళ్ళు గీత కార్మికులకి, అలాగే వ్యూవర్స్ ఇక చేనేత కార్మికులకి, వాళ్ళతో పాటు ఇక ఫిలేరియా అండ్ దాంతోపాటు డయాలసిస్ ఆన్ సాచురేషన్ బేసిస్ డయాలసిస్ పేషెంట్లకు కావచ్చు, ఈ ఫిలేరియా అనేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ప్రధాన ప్రియారిటీ ఇస్తుంది. వాళ్ళతో పాటుగా ఇంకెవరికి ఇస్తుంది అంటే డిజేబుల్డ్ ఎవరైతే పెన్షన్స్ డిజేబుల్డ్ పెన్షన్స్ అంటే ఇక వీళ్ళకు కూడా ప్రధాన ప్రయారిటీ ఇస్తూ ఉంది. ఇందులో మరి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ విత్ ఏ బ్లడ్ డిజార్డర్డ్ డిజబిలిటీస్ నేమ్లీ ఇక తలసేమియా ఇంకా ఏది సికిల్ సెల్ డిసీజ్ దాంతోపాటుగా కూడా అండ్ ఇది దీంతో పాటుగా అది హిమోఫీలియా అనే సాచురేషన్ ఆఫ్ బేసిస్ వీళ్లకు ప్రధానంగా గవర్నమెంట్ అయితే వీళ్ళకు ప్రధానమైనటువంటి ప్రియారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం మరోసారి చెప్తున్నా సింగిల్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళకి 100%గా పెన్షన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ కొత్త పెన్షన్ విధానంలో. అలాగే ఎవరు ఈ సింగిల్ ఉమెన్స్, విడోసు, ఈ గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫిలేరియా పేషెంట్స్, డయాలసిస్ ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నటువంటి పేషెంట్స్, వాళ్ళతో పాటు ఇంకా డిజేబుల్డ్ పెన్షన్స్ వాళ్ళకి ఇక అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, పర్సన్స్ విత్ ఏ బ్లడ్ డిజార్డర్డ్ డిజబిలిటీస్ రక్తానికి సంబంధించినటువంటి ఎలాంటి వ్యాధి ఉన్నా కూడా అలాంటి వ్యాధి అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రస్తుతం కొత్త పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ కొత్త పెన్షన్ మీరు లబ్ధి పొందొచ్చు అన్న కోణంలో అయితే ప్రస్తుతం ప్రభుత్వం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే అయితే ఇదేంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ కేటగిరీస్. అసలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎట్లా ఉండాలి, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, వాళ్ళకి ఏమేమి కావాలన్న కోణంలో ఒకసారి చూసినట్లయితే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ప్రస్తుతం విడోస్ని చూసినట్లయితే విడోస్కు వస్తే పింఛన్ ఎంత వస్తుంది 2016 రూపాయలు, మన తెలంగాణలో 2016 రూపాయలు వస్తుంది. అయితే వాళ్ళకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఏ హస్బెండ్ ఎవరికి విడోస్కి అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళకి 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అర్హులు వీళ్ళు మాత్రమే అర్హులు. 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే డెత్ సర్టిఫికేట్ భర్త చనిపోయినటువంటి అతని డెత్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. వీళ్ళు ఈ యొక్క పింఛన్ అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంటారనమాట. ఇంకొకటి చూసినట్లయితే సింగిల్ ఉమెన్కి ఎంత వస్తుంది పింఛన్ అంటే 2016 రూపాయలు వస్తుంది. ఇక సింగిల్ ఉమెన్కి 2016 రూపాయలు పింఛన్ వస్తున్నప్పుడు ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయి ఉండి ఆమె భర్త నుంచి విడిపోయినట్లయితే పరిస్థితి ఏందన్నట్టు ఒకటి చూస్తే 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఎప్పుడు ఇక అంటే భర్త నుంచి విడిపోయే
టైంకి ఆమెకు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే హస్బెండ్ అదే తన భర్త నుంచి ఆమె విడిపోయే సమయానికల్లా అంటే 1 ఇయర్ అయి ఉండాలి, 1 ఇయర్ పైబడి ఉండాలి. భర్తతో విడిపోయి 1 ఇయర్ పైబడి ఉన్నటువంటి డిస్టెన్స్ ఉంటే ఇక అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకునే ఆస్కారం ఉంటుంది. వయసు మాత్రం 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఎవరు వీళ్ళు భర్త చనిపోయిన వాళ్ళైనా సరే వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావాలి వాళ్ళ భర్తది. అలాగే సింగిల్ ఉమెన్స్కి ఏం కావాలి, 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే వీళ్ళు భర్తతో విడిపోయి 1 ఇయర్కి ఎక్కువ అయి ఉండాలి, 1 ఇయర్ మినిమం, 1 ఇయర్ పైబడి ఉండాలి. అట్లా ఇక మరి అన్మ్యారీడ్ ఉమెన్స్ పరిస్థితి, పెళ్లి కాకుండా ఉండి కూడా వాళ్ళు సింగిల్గా ఉన్నట్లయితే వాళ్ళ వయసు ఎంత ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీలు ఉండాలి అన్నట్టు ఒకసారి మనం చూస్తే సింగిల్గా ఉండి అంటే పెళ్లి కాకుండా సింగిల్గా ఉన్నటువంటి మహిళలు ఒకవేళ రూరల్ ఏరియాల్లో అయితే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు 30 సంవత్సరాలు ఉండాలి, మినిమం 30 సంవత్సరాల వయసు ఉండాలి వయో పరిమితిని చూసుకుంటే. అలాంటి వాళ్ళు ఇక సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు కావచ్చు, ఇట్లా సంబంధిత డాక్యుమెంట్స్ ఇంకా ఫామ్ నింపి వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ 30 ఇయర్స్ ఉండాలి. అదే నువ్వు అర్బన్ ఏరియా చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళకు 35 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాలు ఉండి వాళ్ళు సింగిల్గా ఉండి అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు ఉండి అన్మ్యారీడ్గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2016 రూపాయలు వాళ్ళకు పెన్షన్ రూపకంగా వస్తాయి. ఒకవేళ మీరు ఆ పెన్షన్కి అదే సెలెక్ట్ చేసుకుంటే ప్రభుత్వం కనుక మీరు ఇక అందులో పెన్షన్ ఆ లబ్ధిని పొందే ఆస్కారం ఉంటుంది. డిజేబుల్డ్ పర్సన్స్ ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే ఏదైనా లోపం మనిషికి భగవంతుడు ఇచ్చిన వాటిలో ఏదైనా లోపం ఉంటే ఇక అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మాత్రం ప్రభుత్వము 4016 రూపాయలు అందజేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసుకోవడం కష్టం అవుతుంది, అంటే ఎలాంటి పనులు చేసుకోకుండా ఇక ఇతరులపైన ఆధారపడాల్సి బతకాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇంకా అందరికంటే డబ్బులు ఇస్తూ ఉంది. 4016 రూపాయలను అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ ఎలిజిబుల్ ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీంట్లో కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అంటే వీళ్ళు 40 ఏజ్ సంబంధం ఏం లేదు ఇక్కడ, ఏజ్తో ఎలాంటి సంబంధం లేకుండానే ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా ఇంకా 40% ఆఫ్ 40% ఆఫ్ 40% ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ అంటే 40% ఏదైతే వైకల్యం ఉంటుందో అది కన్ను కనిపించకపోవడం కావచ్చు, చెవులు వినిపించకపోవడం కావచ్చు, లేకపోతే ఒక కాలు పని చేయకపోవడం కావచ్చు, చెయ్యి పని చేయకపోవడం కావచ్చు, అంటే ఏదైనా సరే 40% అనేది ఆ డిజబిలిటీ అనేది ఆ శరీర భాగంలో కనిపిస్తే, ఆ కంటి చూపులో కనిపిస్తే, ఆ వినికిడిలో కనిపిస్తే వాళ్ళు అర్హులు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వినికిడి విషయానికి వస్తే మాత్రము 51% ఇన్ కేస్ ఆఫ్ హెచ్ఐ అంటే ఇంత త్రో సదరం అంటే 51% మీరు వినేటువంటి పరిస్థితికి మీరు 100% వినికిడిని మీరు వినగలిగితే అందులో 51% మీరు అనేది మాత్రము మీరు వినలేకపోతే ఆ పర్సంటేజ్ 51% లోపం అనేది ఉండాలి. వినికిడి లోపము ముఖ్యంగా అదెవరైతే వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారో, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి 51% అనేది ఆ వినికిడి లోపం ఉంటేనే వాళ్ళు అర్హులు అన్నట్టుగా అయితే ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎవరు వీళ్ళకి 40% ఫిజికల్ ఏదైతే డిజబిలిటీతో పాటు 40% అది ఫిజికల్ డిజబిలిటీతో పాటు ఏం కావాలి, ఒక సదరం సర్టిఫికేట్ కావాలి. అసలు సదరం సర్టిఫికేట్ అంటే ఏంటి? సదరం సర్టిఫికేట్ అనేది నీకు అంటే నువ్వు మీ సేవలో నీకు సదరం సర్టిఫికేట్ గురించి అని నువ్వు అప్లై చేసుకుంటే అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు సంబంధిత నియర్ బై ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి నీకు పంపిస్తారనమాట. పంపిస్తే ఒకరోజు నీకు టెస్టులు ఉంటాయి, నీకు ఎంత లోపం ఉంది, నీ శరీరంలో ఎంత వైకల్యం ఉంది అనేది వాళ్ళు ఆ వైకల్యాన్ని, నీ సమస్య ఏంటి, ఆ సమస్య ఎంత వైకల్యంగా ఉంది అనేది వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగానే ఆ సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు ధృవీకరిస్తారు, అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ధృవీకరిస్తారు. అయితే ఆ సదరం సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు మాత్రం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా అయితే పరిగణించబడతారు. దీంతోపాటు ఈ టెడ్డీ ర్యాపర్స్ అనేది ఏంది, వీళ్ళకు గీత కార్మికులకు ఎంత కావాలి, 2016 రూపాయల పెన్షన్ వస్తుంది గీత కార్మికులకు. మరి వీళ్ళకి ఏమేమి ఉండాలి, 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇక దాంతోపాటు ఎవరైతే ఈ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది కదా వీళ్ళది గీత కార్మికుల సొసైటీ, ఈ గీత కార్మికుల సొసైటీలలో వీళ్ళు ఒక మెంబర్ అయి ఉండాలి. ఉంటుంది కదా, అదొక మొత్తం సొసైటీ ఏర్పడతారు కదా వాళ్ళు, ఆ సొసైటీలలో వీళ్ళు ఒక మెంబర్ అయి ఉండాలి, ఆ మెంబర్షిప్ను కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ధృవీకరణ పత్రం, నేను గీత కార్మికుడినే, నేను పలానా సొసైటీలో పనిచేస్తూ ఉన్నాను, నా సొసైటీ నేమ్ ఇది అని చెప్పేసి
ఎక్కడి నుంచి వీళ్ళు అది తీసుకొని రావాలి, ఎవరి నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే ఆ సర్టిఫికేట్ వీళ్ళు సమర్పించాల్సినటువంటి అనమాట పరిస్థితి. వీళ్ళు ఇవి కలిగినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ పెన్షన్కి, కొత్త పెన్షన్కి. వేవర్స్ ఇంకా వీళ్ళు చేనేత కార్మికులు. ఈ చేనేత కార్మికులకు కూడా సేమ్ 2016 రూపాయలు వస్తాయి. వీళ్ళకు ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే 50 సంవత్సరాలు వీళ్ళు కూడా పైబడి ఉండాలి. సర్టిఫికేషన్ ఫ్రమ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ నుంచి సర్టిఫికేట్స్ అంటే ఏ రంగానికి చెందిన వాళ్ళు వీళ్ళు, అంటే ఇప్పుడు గీత కార్మికులు అయితే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. ఇదే వీళ్ళు చేనేత కార్మికులు కాబట్టి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అక్కడ నుంచి వీళ్ళు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దాంతోపాటు అది ఇంతవరకే వీళ్ళు అంటే 50 ఏళ్ళకు పైబడి ఉండాలి. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అక్కడ నుంచి వీళ్ళు సర్టిఫికేట్, ఆ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇంకేంది, ఇక ఇది ఫిలేరియా పెన్షన్స్ వీళ్ళేంది 2016 రూపాయలు వస్తాయి వీళ్ళకు కూడా. ఇక గ్రేడ్ 2 ఆర్ అంతే. వీళ్ళ పరిస్థితి ఎట్లా, ఫిలేరియాలో కూడా వీళ్ళ పరిస్థితి ఆ గ్రేడ్ 2 గ్రేడ్ 3 అనేటువంటి ఫిలేరియాసిస్ ఎఫెక్టెడ్ అయి ఉండాలి వీళ్ళు. ఆ రేంజ్లో అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 2 అనేటివి ఆ రేంజ్లో అటాక్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టుగా తెలియజేస్తూ ఉంది. ఇక డయాలసిస్ పెన్షన్స్ ఇక వీళ్ళు కూడా 2016 రూపాయలు వీళ్ళకు వస్తాయి. వీళ్ళు కూడా డయాలసిస్ పేషెంట్స్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, అంటే ప్రస్తుతం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అయి ఉండాలి, అంటే దానికి సంబంధించి ఆ డయాలసిస్కి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అయి ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చూద్దాం మనం. ఇదంతా ఎలిజిబిలిటీ ఎవరికి, వీళ్ళందరికీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ అనేది ఇదంతా. ఇక విడోస్కి ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇంకా వీళ్ళకి ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, వీళ్ళు ఎలిజిబులా కాదా అనేది ఎట్లా, ఇప్పటిదాకా ఎలిజిబుల్ అవ్వడానికి ఏంటి, వయసు, అసలు వీళ్ళు నిజంగా వాళ్ళేనా, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డేనా, గీత కార్మికుడేనా, ఇట్లా అంటే ప్రూఫ్ అంతవరకు ఇప్పటి వరకు. అసలు మొత్తానికి వీళ్ళు అప్లై చేసుకోవడానికి వీళ్ళకి ఏమేమి కావాలి ఒకసారి చూస్తే, ఇది విడోస్ అయితే ఏముండాలి వాళ్ళకైతే ఏజ్ 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. హస్బెండ్ డెత్ సర్టిఫికెట్ మాట్లాడుకున్నాం ఇది కూడా మనము. ఇది ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ ముఖ్యంగా వీళ్ళు విడోస్కి. ఎవరు, భర్త చనిపోయిన వాళ్ళకి 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, భర్త యొక్క చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉండాలి. దాంతోపాటు సింగిల్ ఉమెన్, ఇక సింగిల్ ఉమెన్ అయి ఉండి అంటే మ్యారేజ్ అయ్యిందంటే ఆ మ్యారేజ్ అయినటువంటి ఉమెన్కు పరిస్థితి ఏంది, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే భర్తతో విడిపోయి 1 ఇయర్ అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇంకా దాంతోపాటు అన్మ్యారీడ్ ఉమెన్స్ అయితే, అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఏంటి, అన్మ్యారీడ్ వాళ్ళు 30 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే అక్కడున్న మహిళలకు 30 సంవత్సరాలు ఉండాలి. ఇదే పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలకైతే 35 సంవత్సరాలు ఉండాలి. అట్లా నిండినటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇది అంటే డిజేబుల్డ్ వీళ్ళు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఏంది, అంగవైకల్యం కలిగిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే ఏజ్తో అయితే సంబంధం లేదు, వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 40% ఆఫ్ అంటే 40% మాత్రము వికలాంగత్వం ఉండాలి, ఖచ్చితంగా 40% వికలాంగత్వం ఉండాలి. ఇక ఒకవేళ వినికిడి లోపం ఉన్న వాళ్ళైతే 51% వినికిడి లోపం ఉండాలి. అట్లా పరిస్థితి. సాధారణ సర్టిఫికేట్ వీళ్ళకి కావాలి. వీళ్ళకి ముఖ్యంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఫస్ట్ ప్రియారిటీ, వీళ్ళు ఫస్ట్ రెడీ చేసుకోవాల్సిన ఇవన్నీ కూడా. ఇక టెడ్డీ ట్యాపర్స్ అంటే ఎవరు, గీత కార్మికుల పరిస్థితి 50 సంవత్సరాలు పైబడి ఉండాలి, అలాగే మెంబర్ ఆఫ్ టెడ్డీ ట్యాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైతే ఆ టెడ్డీ ట్యాపర్స్ గీత కార్మిక సొసైటీ ఉంటుందో అందులో సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళు సర్టిఫికేట్ పొందాలి. ఎవరు, టెడ్డీ ట్యాపర్స్, ఎవరు, గీత కార్మికులు. ఇక వీవర్స్ అంటే వీళ్ళు ఎవరు, చేనేత కార్మికుల పరిస్థితి కూడా అంతే, 50% నిండి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు కూడా సర్టిఫికేట్. నెక్స్ట్ ఎవరెవరికి అంటే క్రైటీరియా, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు, అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, వాళ్ళకి ఎలాంటి సర్టిఫికెట్లు ఉండాలి, ఇవన్నీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఫిలేరియా క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇంకా ఇందులో కూడా ఫిలేరియా వచ్చిన వాళ్ళు కూడా ఏజ్తో సంబంధం లేదు. ఇంకా గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అనేటువంటి ఫిలేరియాసిస్ ఎఫెక్టెడ్ పర్సన్స్ అయి ఉండాలి వీళ్ళు. ఆ ఫిలేరియా వచ్చిన వాళ్ళలో కూడా అందులో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఇట్లా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 2 గ్రేడ్ 3 అనేటువంటి అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్న వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎన్రోల్మెంట్ అండ్ సర్టిఫికేషన్ బై ద డిఎంఓ ఆర్ హెచ్ఓ అనేటువంటి ఇక్కడ నుంచి వీళ్ళు సర్టిఫికేట్ పొంది ఆ సర్టిఫికేట్ రూపకంగా, అంటే ఏది మన సదరం సర్టిఫికేట్, ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ లాంటివి తీసుకోవడము వీళ్ళు సమర్పించడం అనేది చేస్తూ ఉన్నారు. ఇక డయాలసిస్ పేషెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వీళ్ళకు కూడా ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా డయాలసిస్ పేషెంట్ అయి ఉంటే చాలు. దాంతోపాటు డయాలసిస్ పేషెంట్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఖచ్చితంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అయి ఉండాలి అన్న కోణంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎన్రోల్మెంట్ అండ్ సర్టిఫికేషన్ బై ద ఆరోగ్యశ్రీ హెల్త్
కేర్ ట్రస్ట్. ఇంకో విషయం ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వీరు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా, దాని త్రూ వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు అయి ఉండాలి. ఖచ్చితంగా దాని త్రూ ట్రీట్మెంట్ తీసుకోగలగాలి. అట్లా తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నట్టుగా తెలియజేస్తాం. రైట్, నెక్స్ట్ ఇది ఇది సోషియో ఎకనామిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా ఎక్స్క్లూజన్. అంటే ఇక్కడ ఇప్పటివరకు ఏంది, గీలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఈ లక్షణాలు ఉంటే, ఈ సర్టిఫికేట్లు ఉంటే వీళ్ళు వర్తబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఏది కొత్త పెన్షన్కి అని మాట్లాడుకున్నాం. మరి ఈ పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు అనర్హులు ఎవరు, అర్హత లేని వాళ్ళ పరిస్థితి మనం చూసినట్టయితే ఇక ఒక్కసారి మనం చూద్దాము. ఒకటి, హ్యావింగ్ ల్యాండ్ మోర్ దెన్ 3.2 acres వెట్, ఇంకా ఇరిగేటెడ్ డ్రై ఆర్ 7.5 acres డ్రై, ఇంకా తడి పొలము 3 ఎకరాలు ఉంటే, 3 ఎకరాలు పైబడి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. వాళ్ళ ఇంట్లో ఒకవేళ వాళ్ళ కుటుంబానికి 3 ఎకరాలకు పైబడి ఉంది అంటే, 3 ఎకరాల నుంచి 3 ఎకరాలకు పైబడి ఉంది అంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. ఇక ఆలోచన బంద్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ పొడి నేల, ఇంకా పొడి నేల, ఒకవేళ పొడి నేల ఎంత ఉండాలి, 7.5, తడి నేలనేమో 3 ఎకరాలు పైబడి ఉండాలి. 3 ఎకరాల నుంచి 3 ఎకరాలు పైబడి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 7 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 7.5 నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది పొడి నేల ఉన్నవాళ్ళు, అదే భూమి కలిగినటువంటి వాళ్ళు. మరి హ్యావింగ్ చిల్డ్రన్ హూ ఆర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్, ఇంకా ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్, ఒకవేళ పిల్లలు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళు మంచి వేతనం తీసుకుంటూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక మంచి ఎంప్లాయ్ లాగా లీగల్గా అఫీషియల్గా ఒక ఎంప్లాయ్ లాగా వీళ్ళు పనిచేస్తున్నట్లయితే అలాంటి క్యాండిడేట్స్, ఇక ప్రైవేట్ సెక్టార్లలో ఎంప్లాయీస్, ఇక అవుట్సోర్స్డ్, ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళెవరు కూడా అప్లై చేసుకోవడానికి లేదు అని తెలియజేస్తారు. కానీ ఇక్కడ చిన్న అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు కొంతమందికి. అవుట్సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించి కూడా సహకారం చేసే అవకాశం ఉంది. ఈ పెన్షన్ ఇక్కడ. ఇక మరి ఇంకేంది, మూడోది, హ్యావింగ్ చిల్డ్రన్ హూ ఆర్ డాక్టర్స్, కాంట్రాక్టర్స్, ప్రొఫెషనల్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇక మంచి బిజినెస్లు పెట్టుకొని సొంతంగా మంచిగా బతుకుతా, డాక్టర్ల లేక, ఇంజనీర్ల లేక, లేకపోతే ఈ రకంగా కాంట్రాక్టర్ల లేక ఇట్లా బతుకుతూ ఉంటే వాళ్ళు కూడా అర్హులు కాదు. ఎందుకంటే మంచిగా వాళ్ళు వెల్ సెటిల్డే ఉంటారు దాదాపుగా, కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తుంది. హ్యావింగ్ లార్జ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ లైక్ ఆయిల్ మిల్స్, రైస్ మిల్స్, పెట్రోల్ పంప్స్, ఇంకా రైస్ ఓనర్సు, ఇట్లా షాప్ ఓనర్సు, మీకేమైనా పర్టికులర్గా ఇక పెద్ద స్థాయిలో బిజినెస్లు ఉండి పెద్దగా చెప్పాలంటే ఒక పెట్రోల్ బంక్ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, ఇంకా అంతకంటే మించి ఇంకేమైనా బిజినెస్లు, సూపర్ మార్కెట్ ఇట్లా మీకు ఉన్నాయంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ స్కీమ్ అన్నట్టుగా అయితే చెప్తోంది. మీరు ఆ స్కీమ్కి అర్హులు కారు. ఏదైతే కొత్తగా వస్తున్నటువంటి పింఛన్ ఉందో ఈ చేయూత పింఛన్కి మీరు అర్హులు కారు అన్న కోణంలో చెప్తాను. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ రిసీవింగ్ గవర్నమెంట్ పెన్షన్స్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్స్, స్వాతంత్ర సమర యోధ పెన్షన్లు వాళ్ళు పొందుతూ ఉంటారు కదా, ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్స్ అని ఉంటుంది కదా, అది పొందుతున్న వాళ్ళు కావచ్చు. ఆల్రెడీ మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది, ఆల్రెడీ మీరు పెన్షన్ పొందుతున్నారు అంటే ఇక మీకు వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు, ఆశలు వదులుకోవాల్సిందే అనమాట. ఓనర్స్ ఆఫ్ లైట్ అండ్ ఆర్ హెవీ ఆటోమొబైల్స్, ఇంకా 4 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్, ఒకవేళ ఎవరితోనైనా 4 వీలర్ అంటే ఒక కారు, ఇక కార్కి అంతకుమించి పెద్ద వెహికల్స్, ట్రావెల్కి సంబంధించి పెద్ద బస్సులు అట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు 100%, అంటే 4 వీలర్ నుంచి మొదలు పెడితే పైన ఇంకా ఎంత పెద్ద వాహనం ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు వాళ్ళ ఇంట్లో ఒకవేళ అట్లుంటే, అది పరిస్థితి. ఇంకా ఓనర్స్ ఆఫ్ ఏ లైట్, ఇది అయిపోయింది. ఇక ఎనీ అదర్ క్రైటీరియా ఇన్ విచ్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ మే అసెస్ బై ద మేనర్ ఆఫ్ లైఫ్, ఇంకా స్టైల్ అండ్ ఇంకా ఆక్యుపేషన్ అండ్ పొజిషన్ ఆఫ్ అసెట్స్ రెండరింగ్. అంటే ఈ మొత్తానికి ఏం చెప్తున్నా అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, దాంతోపాటు ద హౌస్ హోల్డ్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్. ఇంకొక విషయం ఏంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సర ఆదాయం, వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, ఇక ఎంత ఉండాలనేది ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 1.5 lakhs ఇన్ రూరల్ ఏరియా. ఒకవేళ మీది విలేజ్ అయిందనుకో 1,50,000 కంటే ఎక్కువ ఉండదు మీ సంవత్సరిక ఆదాయం. మీ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, మీ ఇన్కమ్ సంవత్సరానికి మీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 రూపాయలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అర్హులు కాదని చెప్తా ఉంది గవర్నమెంట్. ఇక మరి రూరల్ ఏరియాలో సిటీ ఏరియాలలో పట్టణ ప్రాంతాలలో బ్రతికేటువంటి వారి పరిస్థితి వాళ్ళకు 2 లక్షలు, 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు అన్న కోణంలో కూడా తెలియజేస్తుంది. రైట్, నెక్స్ట్
ఇది వెరిఫికేషన్ ఆఫీసర్స్. అంటే ఇక్కడ మనము ఇవన్నీ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్నది ఎక్కడెక్కడ వెరిఫై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రాసెస్ యాక్చువల్గా మన లోకల్లో ఉన్నటువంటి ఆ విలేజ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం సమర్పిస్తూ ఉంటాము. వాళ్ళు తీసుకుపోయి ఎంపీడీఓస్ రూరల్ ఏరియాలో అయితే, రూరల్ ఏరియా మన గ్రామీణ ప్రాంతాల వారు అయితే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఎంపీడీఓ దాన్ని ధృవీకరిస్తాడు. ఓకే వీళ్ళు కరెక్టేనా కాదా అన్ని డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా చెక్ చేసుకొని ధృవీకరిస్తాడు. ఇక మరి తహసీల్దార్స్ ఆ తర్వాత అంటే హైదరాబాద్ లాంటి డిస్ట్రిక్ట్ ఏరియాలలో పెద్ద టౌన్ ఏరియాలలో అయితే ఎక్కడ తహసీల్దార్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెరిఫై చేసేసుకుంటారు. ఇంకా మున్సిపల్ కమిషనర్స్ అనేది ఇంకా అర్బన్ ఏరియాలలో ఇంకా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మున్సిపల్ కమిషనర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక వెరిఫై చేసుకుంటారు డాక్యుమెంట్ పరిస్థితి ఏంది ఏం కథ అని. ఇక మళ్ళీ తర్వాత ఇక ఎవరు డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ ఏరియాలలో ఉండేవాళ్ళు, డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్యూటీ కమిషనర్ పట్టణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి చెక్ చేస్తారు. ఇక తహసీల్దారులు టౌన్ ఏరియాలలో, ఇంకా గ్రామీణ ప్రాంతాల వాళ్ళే మొత్తం ఎంపీడీ ఆఫీసులలో ధృవీకరించబడతాయి. ఈ ధృవీకరించబడి ఎక్కడ పోతే కలెక్టర్ల దగ్గరికి, కలెక్టర్లు ఇక వాటిపైన ఓకే శాంక్షన్ అండ్ అప్రూవల్కు సంబంధించినటువంటి ప్రాసెస్ను వాళ్ళు కొనసాగించి ఇక ప్రాసెస్ అయితే ఇక మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఇక డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. ఇంకా మ్యాండేటరీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి, ఆ పత్రాలు ఏంటివి అన్న కోణంలో ఒకటి ఇక్కడ చూస్తే ఇంకా ఫిల్డ్ ఇన్ ఏ అప్లికేషన్ ఫామ్. ఖచ్చితంగా ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చిండు. ఇంకా అప్లికేషన్ ఫామ్ గురించి మనం చదవలే అంటే ఆ అప్లికేషన్ ఫామ్ మనం ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటి, ఏం డాక్యుమెంట్స్ కావాలో చెప్తా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఉండాలి. రెండవది అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చిండు. ఆ అప్లికేషన్ ఫాము ఇక మీకు చేయూత గవర్నమెంట్ వెబ్సైట్లో చేయూత సంథింగ్ ఇచ్చిండు. నేను స్టార్టింగ్ పేజ్లో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దాని తర్వాత ఆధార్ కార్డు ఒకటి ఉండాలి. దాని తర్వాత ఏజ్ ప్రూఫ్ ఖచ్చితంగా మీ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆ స్కూల్ సర్టిఫికేట్ ఓటర్ కార్డు ఏదో మీ ఏజ్ ప్రూఫ్ను దానికి సంబంధించి ఏదన్నా కావాలి ఖచ్చితంగా. ఇంకా రేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఖచ్చితంగా, యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. దాంతోపాటు రేషన్ కార్డు కూడా కావాలి అన్న కోణంలో తెలియజేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్స్ ఏవి, మీరు అప్లై చేసిన ఫాము, అది నింపిన ఫాము, దానికి అటాచ్డ్గా ఆధార్ కార్డు, దానికి అటాచ్డ్గా ఏజ్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేటు లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ బోనోఫైడ్ అది మన ఏవైనా ఉంటాయి కదా మెమోలు అట్లాంటివి, లేదంటే ఓటర్ ఐడి కార్డులు. ఇంకా దాంతోపాటు రేషన్ కార్డు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేటు వాటికి సంబంధించి అంటే గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటివి అనమాట. రేషన్ కార్డు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. ఇంకా ఐదోది ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్. ఇక ఫస్ట్ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ ఫస్ట్ పేజ్ మన ఫోటోతో ఉంటుంది. అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి, నేమ్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఉన్నటువంటి పేజ్ జీరాక్స్ ఒకటి పాస్బుక్ది. ఇన్కమ్ ఆఫ్ ఇక మైనర్ చైల్డ్ విత్ ఏ డిజేబిలిటీ ఆర్ జాయింట్ అకౌంట్. అంటే ఎవరైనా డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇక మైనర్ అయి ఉండి ఆ మైనర్ ఉన్నటువంటి పిల్లలు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి సంబంధించో లేదా జాయింట్ అకౌంట్ అనేది ఒకటి మాత్రం ఖచ్చితంగా ఆ జాయింట్ అకౌంట్కి సంబంధించినటువంటి జీరాక్స్ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇవి మ్యాండేటరీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. ఇక ఇవన్నీ కేటగిరీ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, ఇక ఇవి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎవరు మన కేటగిరీ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. అంటే ఎవరైతే స్పెసిఫిక్గా ఇందాక వీడియోస్ ఉన్నారు కదా, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, సింగిల్గా ఉన్నటువంటి ఉమెన్స్ కావచ్చు, వీళ్ళ గీత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ స్పెషల్ మామూలుగా అవన్నీ ఇందాక చెప్పిన ఏంది అందరికీ కావాల్సిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ. కానీ ఇక్కడ స్పెషల్గా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని సర్టిఫికెట్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు అంటే ఇప్పుడు హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, భర్త చనిపోయిన వాళ్ళకు అదొక సర్టిఫికేట్ ఉండాలి. ఇందాక చెప్పినటువంటి 5 సర్టిఫికెట్లతో పాటు ఇది ఒక సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు డైవర్స్డ్ సపరేషన్ అంటే సింగిల్గా ఉన్నటువంటి మహిళలు అయితే ఈ డైవర్స్డ్ సర్టిఫికేట్ అంటే ఇక విడాకుల పత్రం అనేది ఒకటి కావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట. దానికి సంబంధించి ఇంకా సర్టిఫికేషన్ బై ద హ్యాండ్లూమ్. ఇక ఎవరు ఈ చేనేత కార్మికులకైతే సర్టిఫికేట్ ఫ్రమ్ ద హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకు సర్టిఫికేట్ కావాలి. ఇక గీత కార్మికులకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ కావాలి. ఇవి ప్రధానంగా. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే సదరం సర్టిఫికేట్ కావాలి. ఇవి అనమాట. ఇక నెక్స్ట్ ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఎక్స్ట్రా సర్టిఫికేట్లు. ఇట్లా అంటే ఎక్స్ట్రా మనం డాక్యుమెంటేషన్కి ఇప్పుడు తీసుకున్న 5 డాక్యుమెంటేషన్లలో ఇది కూడా యాడ్ చేసుకోవాల్సిన స్పెషల్గా కావాలి. ఇది అసలైనటువంటి ఫామ్. ఫస్ట్ మనము ఫామ్ మనం నింపాలి. ఈ ఫామ్కు
ఇందాక చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ అటాచ్ చేయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అది ఇంకా మీరు సింగిల్ ఉమెన్ అయితే సింగిల్ ఉమెన్కి సంబంధించినటువంటి అదే డైవోర్స్ది, ఇంకా విడో అయితే భర్త చనిపోతే అది డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ అటాచ్ చేయాలి. దేనికి? ఇది నింపి ఈ ఫారానికి. ఇది అసలైనటువంటి ఫారం. ఇక ఇందులో మనం ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కనిపిస్తుంది కదా, సేమ్ ఇట్లనే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటుంది. ఇక ఇది కొత్త పెన్షన్కు అప్లై చేసుకునే వాళ్ళ కోసం అనమాట. ఇది మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే కంగారు పడకండి. మీరు ఆల్రెడీ మీ విలేజ్ సెక్రటరీకో వాళ్ళకు మీరు అక్కడక్కడ ఇచ్చి ఉంటే ఆ సంబంధిత ఏరియాలలో మీరు కంగారు పడి, అరే నేను మొన్న ఇచ్చేసినా కదా, నెల కింద 2 నెలల కింద అని చెప్పేసి మీరు కంగారు పడకండి. అవి కూడా ఎలిజిబులే. కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి, చేసుకునే వాళ్ళు ఇవి ఇట్లా ఈ రూపకంగా ఉంటుంది ఫాము. ఈ ఫామ్లో ఇక డీటెయిల్స్ ఉంటాయి. పెన్షన్ టైపు, ఎవరు అంటే నీ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ. ఇక ఏంది? నువ్వు వీడోనా, భర్త చనిపోయిన వాళ్ళ, డిజేబుల్డా, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, లేకపోతే టెడీ టాపర్సా అంటే గీత కార్మికునివా, ఇక వేవర్సా అంటే నువ్వు ఇక చేనేత కార్మికునివా, లేకపోతే డయాలసిస్ పేషెంట్వా, ఫిలేరియా పేషెంట్వా, సింగిల్ ఉమెన్వా, ఇవి టిక్ చేయాలి. బాక్సులు ఇచ్చింది కదా, ఏదైతే అది టిక్ చేయాలి. ఒకటే, నువ్వేదో అదే, నువ్వు ఎట్లాంటి సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య టిక్ చేయాలి. ఇంకేంది? పర్సన్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు ప్రకారం గీడొక బాక్స్లో కనిపిస్తుంది కదా, గిన్లా ఏది ఆధార్ నెంబరు, డిస్టిక్ ఏంటి, ఈ బాక్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిస్టిక్ ఏంటి, నీ మండల్ ఏంటి, నీ గ్రామ పంచాయతీ ఏంటి, నీ గ్రామం ఏ విలేజు, లేదు నీ వార్డ్ ఏంటి, దాంతోపాటు స్ట్రీట్ ఏంటి, ఇది ఏది ఆధార్ కార్డు ప్రకారం నువ్వు నింపాల్సింది. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మ్యాండేటరీ. అప్లికెంట్స్ నేమ్, ఫుల్ నేమ్, ఇక్కడ నీ సర్నేమ్తో సహా, నీ ఇంటి పేరుతో సహా నువ్వు మొత్తం పూర్తిగా ఇక్కడ నీ పేరును లిఖించాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫాదర్ లేదు హస్బెండ్, ఇక అంటే ఒకవేళ పెళ్ళైనటువంటి ఉమెన్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ రాసుకుంటుంది. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా వేరే కారణాలు ఉన్న అంటే వేరే వాళ్ళు అయితేనేమో ఫాదర్ నేమ్ రాసుకుంటారు. ఇక్కడ ఫాదర్ లేదు. ఇక రిలేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఈ రిలేషన్ బాక్స్లో మీరు రిలేషన్ అని కూడా రాయొచ్చు. ఏంటి రిలేషన్, మీకు ఏదైతే అక్కడ పెడతా ఉన్నావు ఫాదర్ ఆర్ హస్బెండ్ అని చెప్పి ఆ నేముకు మీకు ఏంటి సంబంధం అనేది కూడా ఇక్కడ రిలేషన్ అని ఇచ్చిండు, అందులో అది మెన్షన్ చేయొచ్చు. ఇక అడ్రస్, హౌస్ అంటే ఇక్కడ నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, పలానా ఏరియా. ఇప్పుడు నేను ఇక్కడ బంజారాయిల్స్ ఉన్నా, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10 పలానా ఏరియా. ఇక ఇది ఇట్లా లిఖించుకుంటూ పోవాలన్నమాట. హైదరాబాదు, రంగారెడ్డి, ఇక లేదు నువ్వు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, అట్లా డిస్టిక్, ఇక తెలంగాణ, అట్లా పిన్ కోడ్ నెంబర్తో సహా యాజ్ పర్ ఉంటాయి అనమాట. అడ్రస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్. ఒకవేళ ఆధార్లో ఆధార్లో నువ్వు ఇచ్చినావు కదా, ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇది, ఆధార్లో లేని నువ్వు వేరే తాన బతుకుతున్నావు, వేరే తాను ఉన్నప్పుడు నీ ఆధార్లో ఒక అడ్రస్ ఉంది, వేరే అడ్రస్ అంటే ఇగో ఇక్కడ టెంపరీ అడ్రస్, ఇగో ఇక్కడ బాక్స్ ఉంటుంది ప్రజెంట్ అడ్రస్, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ ఆ అడ్రస్ ఈ బాక్స్లో నింపాల్సి ఉంటుంది. ఇంకా ఇది మూడో నెంబర్. 4వ నెంబర్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎప్పుడు పుట్టినవు, ఏ నెలలో పుట్టినవు, ఏ సంవత్సరంలో పుట్టినవు అది రాయొచ్చు. ఇక ప్రజెంట్ ఏజ్ ఎంత అది కూడా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ బాక్స్ చిన్నగా ఇచ్చిండు, ఈ బాక్స్లో ప్రజెంట్ ఏజ్ కూడా మెన్షన్ చేయాలి. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఇక బర్త్ సర్టిఫికేట్ ఏం ప్రూఫ్ ఉంది, ఆ ఏజ్కి నువ్వు మెన్షన్ చేసిన ఏజ్కి ఈ డేట్కి దానికి సంబంధం ఏంటి అంటే ఏదైనా సర్టిఫికేట్ ఉండాలి కదా ఆధారం. బర్త్ సర్టిఫికేట్ పెడతావా పెట్టు, స్కూల్ సర్టిఫికేట్ పెడతావా పెట్టు, ఓటర్ ఐడి కార్డు పెడతావా పెట్టు, అట్లా ఏదన్నా ఒక సర్టిఫికేట్ ప్రూఫ్ అది మెన్షన్ చేస్తున్నావు, టిక్ చేయాలి. ఏది పెడుతున్నావో అది టిక్ చేస్తావు. ఇక జెండర్, ఇక నువ్వు ఏంది, ఇక పురుషునివా స్త్రీవా ఏంది అనేది కూడా నువ్వు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇటు ఇచ్చిండు. ఇక మేల్ ఆర్ ఫీమేల్, ఇక ట్రాన్స్జెండర్ అని కూడా ఇచ్చిండు. ఇందులో నువ్వు ఏదైతే అది టిక్ చేసుకోరు. ఓకేనా? ఇంకా మ్యారిటల్ స్టేటస్, ఇంకా ఇఫ్ మ్యారిటల్ స్టేటస్ ఏంది, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇంకా ఒకవేళ ఇఫ్ మ్యారీడ్ స్పౌస్ నేమ్, స్పౌస్ ఆధార్ నెంబర్ అంట. అంటే ఇక స్పౌస్ నేమ్ ఎవరైనా సరే ఇక్కడ దానికి సంబంధించి స్పౌస్ నేమ్ అని ఉంటుంది కదా, ఆ స్పౌస్ నేమ్ ఉన్న దగ్గర వాళ్ళ ఎవరైతే వీళ్ళ ఇంట్లో ఉంటారో వీళ్ళు ఎవరైతే ప్రియారిటీ ఇస్తారో వాళ్ళది ఒక ఆ నేము ఇంకా ఆధార్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎవరిది అప్లికెంట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా సోషల్ కేటగిరీ, ఎస్సీ అంటే నువ్వు ఎస్సీనా, మాలనా, మాదిగనా, ముద్రాజా, లేకపోతే గొల్లనా, ఇట్లా ఇవి ఉంటాయి కదా మనకు సామాజిక వర్గాలు ఉంటాయి కదా, నువ్వు ఎస్టీనా, బీసీనా, లేకపోతే మైనారిటీనా, అదరా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదర్స్ అని చెప్పేసి బాక్స్ ఉంటాయి, అవి కూడా టిక్ చేయాలి. ఇట్లా ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ, అదర్ అయితే ఏదైతే అది టిక్ చేయాలి. దాంతోపాటు అప్లికెంట్స్ ఆక్యుపేషన్, అప్లికెంట్ ఆక్యుపేషన్ అసలు వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఆక్యుపేషన్ ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఏంది బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇంకా బ్యాంక్ బ్రాంచ్
ఆ బ్యాంక్ అకౌంట్ నువ్వు ఏ బ్యాంకు ఇస్తున్నావు, దాని బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఏం బ్రాంచ్ అనేది కూడా ఆడ మెన్షన్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సోషియో ఎకనామిక్ స్టేటస్, ఇక నీ పరిస్థితి, నీ ఆస్తిపాస్తులు ఏమున్నాయి అన్నట్టుగా కూడా అవన్నీ లిఖించాల్సి ఉంటుంది. రేషన్ ఏది, నీకు రేషన్ కార్డు ఉందా, ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే నీ కుటుంబ ఆదాయం ఎంత, సంవత్సర కుటుంబ ఆదాయం ఎంత మెన్షన్ ఇక్కడ రాయాలి. 1,50,000 గ్రామీణ ప్రాంతాలు అయితే, పట్టణ ప్రాంతాలు అయితే దానికి సంబంధించి ఎంత, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇగో ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అని చివరన ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫామ్ చూస్తే ఇంకా అయిపోలేదు, ఫామ్ ఇంకా ఉన్నది. ఇది అది అందరికీ వర్తించేటువంటి ఫామ్. అది అందులో పెన్షన్ కేటగిరీ వైజ్గా ఉంది కదా, కేటగిరీ వైజ్గా ఇచ్చింది కదా, ఆ కేటగిరీ వైజ్గా ఏమేమి డీటెయిల్స్ నింపాలి చూస్తే, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, నెంబర్ ఆఫ్ డెత్, ఆ నెంబర్ ఏంటి, ఆ డేట్ అదేది, ఆ బర్త్ సర్టిఫికేట్ అదే డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఆ డెత్ డేట్ ఏంటి, ఆ డేటు. ఇన్ కేస్ ఆఫ్ ఇక విడోస్ అయితే, ఒకవేళ అంటే భర్త చనిపోయిన వాళ్ళైతే ఇక దానికి సంబంధించి ఇక్కడ వేయాలి, డేట్ ఇక్కడ వేయాలి, ఇక్కడ దాని నెంబర్ వేయాలి. కనిపిస్తుంది కదా, ఇక్కడ నెంబరు సర్టిఫికేట్ నెంబరు, ఇక్కడ డేటు. బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక అదే డెత్ సర్టిఫికేట్ అయితే ఇక మరి ఎవరు వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు. ఇక మరి ఇక ఏది సపరేషన్ లేదా అన్మ్యారీడ్, ఇంకా విడిపోయిన వాళ్ళు, భర్త నుంచి విడిపోయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళైతే, భర్త నుంచి విడిపోయిన వాళ్ళైతే ఇక్కడ ఏమేయాలి, డాక్యుమెంట్ టైపు, ఏ డాక్యుమెంట్ అనేది, డేట్, ఇంకా డేట్కు డేట్ వేసేసేయాలి. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ఉమెన్ అయితే ఇంకా వీళ్ళందరికీ కూడా ఇట్లా అంటే ఎవరెవరికి ఏమేమి సర్టిఫికెట్లు ఉంటాయి, నీకు ఏది మన విడాకులది ఉంటుంది కదా, ఈ విడాకులది ఉన్నప్పుడు విడాకులది దానికి సంబంధించి నేమ్ రాయాలి. ఆ డాక్యుమెంట్ టైప్ ఏం టైప్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ నేమ్ రాసి ఇక్కడ డేటు. ఒకవేళ సింగిల్ అయితే ఇక్కడ సింగిల్, అన్మ్యారీడ్ అని చెప్పేసి పెడతావు, అక్కడ డేట్ ఏది ఉంటే అదిగా. ఇక యూడిఐడి సర్టిఫికేట్ నెంబర్, ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఏ డిజేబుల్డ్ ఏది సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సదరన్ సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ వేస్తావు, ఇక్కడ డేట్ వేస్తావు, దాంట్లో పరిస్థితి ఏందనేది. ఇక మెంబర్షిప్ సొసైటీ నేము, డేట్ ఆఫ్ మెంబర్షిప్ అయితే నీకు మెంబర్షిప్ ఎప్పుడు వచ్చింది, మెంబర్షిప్ సొసైటీ ఏ సొసైటీ, నీకు గీతనా చేనేతనా, అది ఇక్కడ అది కూడా ఇక్కడ లిఖించవాలి, ఈడ కూడా రాయాలన్నమాట. దానికి సంబంధించి డేట్ నీకు ఎప్పుడు ఇష్యూ అయింది అనేది ఆ డేట్ రాస్తావు. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అండ్ డేటు, అగో సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ వీవర్స్, ఎస్ ఆర్ నో. ఒకవేళ నీకు సర్టిఫికేట్ వచ్చింది అంటే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉంది అంటే ఎస్, లేకపోతే నో అంటే నో. ఇక డేటు అది ఎప్పుడు ఇష్యూ చేసిరని డేట్ అంతే. ఇక ఇది పరిస్థితి. అంటే ఖచ్చితంగా కింద డిక్లరేషన్ కూడా క్లియర్గా ఇచ్చి నేను ఏమి ఇచ్చిందంటే, తడి పొలము 3 ఎకరాలు ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్, వాళ్ళు అర్హులు కారు అన్న కోణంలో. ఒకవేళ పొడి నేల ఏదైతే ఉందో నీకు 7 ఎకరాలకు పైన ఉంటే మీరు అర్హులు కాదు. ఇక 7 ఎకరాల పైన 7.5 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు, అంతకంటే కింద ఉన్న వాళ్ళు ఓన్లీ నీకు పొడి ఇది నేల, ఈ నేల చెలక పొలమే ఉంది, నీకు నీటి ఆధారము లేదు, కానీ 7 ఎకరాలు ఉందనుకో, యు ఆర్ ఎలిజిబుల్, అంటే నువ్వు అర్హుడే అయ్యి ఉండొచ్చు. కానీ 7.5 ఎకరాలు దాదాపుగా ఇక 7.5 ఎకరాల మీద ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు అర్హులు కాదు అన్న కోణంలో చెప్తా ఉన్నారు అనమాట. ఇక ఇది పరిస్థితి. కొత్తగా మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి ఇక ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికీ అనేక స్కీమ్లను ముందుకు తీసుకొస్తుంది, రకరకాల పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ తెలంగాణ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రజలలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఇక ఒడిదుడుకులన్నింటినీ కూడా వాటిని అధిగమించి అట్లా రకరకాలైనటువంటి స్కీమ్స్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఎలక్షన్లలో హామీ ఇచ్చిన ప్రకారంగానే అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అయితే ముందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్తగా పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది, కొత్త పెన్షన్ అప్లై, ఇందులో చాలా కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హులకు మాత్రమే ఈ లబ్ధి పొందాలి అన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటి కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.